రామగుండం బహిరంగ సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కావాల్సింది పిల్లలకు ఉద్యోగం. మీ అందరి పిల్లలు అందరు డిగ్రీలు చేసినరో, ఇంజనీరింగ్ చదువుకున్నారో, బీకామ్ చేసినరో, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉపాధి పరంగా నైపుణ్యం పెంచినప్పుడే వారికి ఉపాధి దొరుకుతుందని మొన్ననే మీరు అందరు చూసినరు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదే విధమైన స్కిల్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు చేసే ప్రయత్నంలో సింగరేణి వాళ్లకు చేయూతనిచ్చి బట్టి గారు ముందుకు నడపటం, ప్రధానమైన స్కిల్ సెంటర్ను ఇప్పుడే ప్రారంభోత్సవం చేశారు వారి చేతుల మీదుగా. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు నేను ప్రతిపక్షాలకు సంబంధించి ఈరోజు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు, 9 సంవత్సరాల పాటు వారి ప్రభుత్వ హయాంలో ఉండే సింగరేణి కార్మికులకు దగా జరిగింది, రైతులకు దగా జరిగింది వారి హయాంలో. మేము ఈరోజు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీకి సంబంధించి మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పాం. ప్రక్రియ భాగంలో ఎవరైతే మరి రుణమాఫీకి సంబంధించిన అంశం విషయంలో ఉన్నవారికి అందరికీ ఇచ్చాం. ఎవరికైతే రాలేదో, రాని పక్షంలో సాంకేతిక పరమైన కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి నేను రైతు సోదరులని మేము కోరుతా ఉన్నాం, ప్రతి ఒక్కరికి కూడా అర్హుడైన రైతు సోదరుడికి తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరికి రుణమాఫీ జరగదని లేదు. ఆ అర్హులైన మా రైతు సోదరుడికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యతను కూడా తీసుకోవటం జరిగింది. మేము ఒక పక్కన రుణమాఫీ చేస్తూ ఉంటే ఇక్కడ రుణమాఫీ జరుగుతూనే ఉంది. ఇక రుణమాఫీ జరుగుతలేదని గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఈరోజు ప్రభుత్వం పరంగా బురద జల్లే కార్యక్రమం, ఈరోజు అధికారం పోయిందని బాధపడుతూ చేస్తూ ఉన్న టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వం ఆ విధంగా చేస్తుందంటే వారికి ఏ విధమైన ప్రేమ ఉందో చూడాలి. ఉద్యోగాలు కల్పించరు, సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి ఆలోచన చేయరు, ఈరోజు అభివృద్ధి గురించి ఆలోచన చేయరు. మళ్ళా ఇక్కడే ఇదే 63.5 మెగావాట్కు సంబంధించిన ఈ పవర్ ప్లాంట్ ఆధునికరణ చేయమని ధర్నాలు చేసినా పట్టించుకోరు. రైతుకు రుణమాఫీ చేస్తే బాధపడి అయ్యో రుణమాఫీ జరుగుతూ ఉంది, ఎవరికో ఒక్కరికో ముగ్గురికో ఆ గ్రామంలో సాంకేతిక పరంగా రుణమాఫీ ఇప్పటి వరకు అందకుంటే ఇంకా కొద్ది రోజుల్లో అందబోతుంది కదా అని ధర్నాలు నిరసనలు చేసే కార్యక్రమంలో ఈరోజు మరి టీఆర్ఎస్ నాయకత్వం విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే రైతు సోదరుడు గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయని టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఏమనాలో మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, చాలా ఆలస్యమైంది, మాకు ఆకలి అవుతుంది, మీకు ఆకలి అవుతుంది, ఇప్పుడే చెప్తుండు మా ప్రభాకర్. సో ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడకుండా మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా గోదావరి కని పట్టణానికి సంబంధించి మొన్ననే మేము సింగరేణి సిఎండి గారిని రాజ్ ఠాకూర్ గారి అభ్యర్థనను స్వీకరించి ఇక్కడ సింగరేణికి ఉన్న ఖాళీ స్థలాలు ప్రభుత్వ పరంగా ఇవ్వండి, రాజ్ ఠాకూర్ గారు ఇక్కడ అందరికీ కూడా డబుల్ బెడ్రూములు ఇల్లు 3500 మొదటి సంవత్సరం ఒక బ్యూటిఫుల్ కాలనీ, ఒక సుందరమైన కాలనీని ఏర్పాటు చేయడానికి ఒక కన్సల్టెంట్ ఏర్పాటు చేసుకొని అస్సలు సిసలుగా బెనిఫిషరీ అర్హత గల ఇల్లు లేని నిరుపేదకు ఇచ్చే కార్యక్రమాన్ని నాంది పలికిండ్రు. ఈరోజు వారందరికీ కూడా 2 బెడ్రూమ్లు ఇచ్చే కార్యక్రమం అతి త్వరలోనే చేయబోతామని కూడా మా సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను గౌరవ మా డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆ రోజు మన పెద్దలు వెంకటస్వామి గారు ఉన్న తరుణంలో ఇక్కడ ఉన్న సింగరేణి ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న సింగరేణి మరి జగాల ఉంటున్న వారికి రెగ్యులరైజేషన్ చేసినాం. దాదాపు 20,000 పట్టాలు ఇచ్చినాం. ప్రభుత్వం మళ్ళా తిరిగి మనది వచ్చింది. రెగ్యులరైజేషన్ సంబంధించిన ప్రస్తావన ఇంతకుముందు మా సోదరులు
రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు చెప్పారు. ఈ ప్రాంతంలో ఇంకో 4-5 వేల మందికి రెగ్యులరైజేషన్ చేసే ప్రక్రియ మరొకసారి మీ ద్వారా మరొకసారి మొదలు పెడదాం. దాంట్లో అందరికీ కూడా చేసే కార్యక్రమం చేద్దాం. మరి దాన్ని కూడా అతి త్వరలో చేపట్టాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఈరోజు మళ్ళా జెన్కోకు సంబంధించిన ఒక 1500 మందికి 50 ఏళ్ళ నుంచి ఉన్న వారికి అది కూడా వారి ప్రస్తావన తీర్చారు. అది కూడా రెగ్యులరైజేషన్ ఆలోచన చేయాలని కూడా నేను గౌరవ డీసీఎం గారికి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ ప్రాంతం మరి ఇప్పుడే చెప్పిండు మా వంశీ, పార్లమెంటో ఢిల్లీలోనో తనదైన శైలిలో యుక్తితో శక్తితోనో ప్రయత్నం చేస్తామన్నట్టు. అదేవిధంగా ఒక స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన నిధులు కేటాయింపు చేయాలి. ఉండని ఏమనకే, ఆయన మాట్లాడతాడు మాతోని, ఆగా ఏమనకు. ఈరోజు నేను మనోడే, ఈరోజు నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, రాజ్ ఠాకూర్ గారికి ఈ సందర్భంలో మీ అందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఇట్లనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఇంకా మంచి పేరు సాధించాలని, జవాబుదారీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని, మీ అందరి ఆశీర్వాదం వారి పక్షాన ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నా మన అందరి నాయకుడు నిన్న నుంచి భారీ వర్షం వచ్చినా పొద్దున్న 9 గంటల నుంచి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి వేచి చూస్తూ ఇవాళ మన ప్రాంత అభివృద్ధి కొరకి, మన సంక్షేమం కొరకి, మన అందరికి వెలుగులు నింపడానికి, వెలుగులనిచ్చి కార్యక్రమాన్ని చేపట్టి మనల్ని ఆశీర్వదించిన మన అన్న పెద్దలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్, ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి పట్టన్న గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నా. ఇచ్చే ముందు అన్న మీకు ఒక కోరిక, ఈడ సింగరేణి పట్టాలతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు 22 జీవో ఇచ్చే కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవాలన్నా, ఇది ప్రధాన సమస్య. దాంతోపాటు మా లింగాపూర్ గ్రామంలో దళితులకు సంబంధించిన ఇండ్లు దాదాపు ఓపెన్ కాస్ట్ అయినప్పుడు మీరు రాజేష్ ఇట్లా వదలనా ప్లీజ్. తర్వాత శ్రీధర్ కిరణ్ అక్క అయిపోయిందా? చాలు ప్లీజ్, చాలు ఆపండి. ప్రభా రాజేష్ జరుగు, ఓదలు అన్న. జీవో 22 కాంట్రాక్ట్ కార్మికుల అంశంలో దానిపై తప్పకుండా మాట్లాడాలి. దాంతోపాటు మా దళితులు లింగాపూర్కి సంబంధించిన వాళ్ళన్నా ఓపెన్ కాస్ట్ అయిపోయింది, వాళ్ళ ఇల్లు పలిగిపోయినాయి, ఇప్పటికి కూడా R&R ప్యాకేజ్ చేయలేదు. వాళ్ళ విషయంలో స్పష్టంగా వారికి సహకరించాల్సి కోరుతూ మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాను. కాంగ్రెస్ పార్టీ, బట్టన్న గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు.
में गेस्ट हाउस में అక్కడ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ గారికి